హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ ధనీరు. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే కళాపరిషత్ అని చెప్పాను కదండి. ఆ కళాపరిషత్లో ఈరోజు అమేజింగ్గా జరిగింది. జడకోపు కోలాటం అని వేశారు. నాగేశ్వరరావు మాస్టర్ గారు ప్రదర్శింపబడిన ఈ కోపు వైదనం నుంచి వచ్చారండి బృందము. చిన్నపిల్లలే అందరూ కూడా చక్కగా వేశారు. కొంచెం కూడా తప్పులు పోకుండా ఎంత చక్కగా వేశారో పిల్లలు. అందుకని ఆ వీడియోని మీకు చూపించాలని తీసుకొచ్చాను. నేను వివరంగా కూడా ఆ వీడియో గురించి చెప్తున్నాను, చూడండి. నా ఓన్ వాయిస్లో చెప్పుకోవాలని నాకు చాలా ఇష్టం. ఏమన్నా తప్పులు ఏమన్నా చెప్పుంటే క్షమించండి. ఏదన్నా మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని కామెంట్ బాక్స్లో పెట్టగలరని కోరుచున్నాను. మరియు ఈ వీడియోలో వాడిన కొన్ని పదాలు నేను ఉజ్జీలని, గర్డి అని, కోపులని వాడుతున్నాను. మనకి కోలాటం వేసేవారికి అయితే అవన్నీ తెలుసు. తెలియని వారు, కోలాటం గురించి తెలియని వారు మాత్రము నేను నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. కొంచెము పరిశీలించగలరని కోరుచున్నాను. జడకోపు వేయాలంటే ముందుగా ఒక స్తంభానికి పైభాగాన తాళ్లను నిర్మించుకుంటారు. ఆ తాళ్ల ప్రకారం ఎంతమంది అయితే జడకోపు వేయాలో అంతమంది కూడా ఆ తాళ్లను పట్టుకొని చుట్టూతా తిరుగుతూ జడకోపు వేస్తారు. కనుక జడకోపు కోసం ముందుగా స్తంభము ఏర్పాటు చేసుకొని దాని చుట్టూతా తాళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. చూడండి, నేను వీడియో తీసుకొచ్చాను. అలా స్తంభానికి కట్టిన తాళ్లను ఇద్దరు ఉజ్జీలుగా నిలబడి ఎదురు నించున్నారండి. ఉజ్జీలుగా వారిలో ఎవరి తాడును వాళ్ళు ఎడమ చేతికి చుట్టుకొని 2 చేతులతో 2 కర్రలను పట్టుకొని ఎదురుగా నించుని ఉన్నారు. అలా నించున్న తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. ఆ మ్యూజిక్లోనే వీళ్ళందరూ కూడా సర్దుకొని ఎవరి ఉజ్జీలు వాళ్ళు ఉన్నారా లేదా చూసుకొని తాడును పట్టుకొని నించుని రెడీగా ఉన్నారు. అలా రెడీగా ఉన్న తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అయింది. అప్పుడు సార్ కేశవ మాధవ చెప్పారు. కేశవ మాధవ అని స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి అనే పాటతో మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టేటప్పుడే ఫస్ట్ చిటికలతో మొదలు పెట్టారండి. ఫస్ట్ చిటికలతో మొదలు పెట్టారండి. ఫస్ట్ ఎడమ చేతిలో కర్రని ఉజ్జి ఎడమ చేతితోటి, తర్వాత కుడి చేతిలో కర్రని కుడి చేతితోటి కొట్టి, తర్వాత మళ్ళీ కూడా ఇంకోసారి ఎడమ చేతిలో కర్రని ఎడమ చేతితో కొట్టినారు. అలాగా 4 చిటికలు వేసుకొని వారు ఎడమ వైపుకు ఉజ్జి ఎడమ వైపు నుండి అలా ఉజ్జీలుగా నించున్న వారితో 4 చిటికలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎడమ వైపుకి లోపలి భాగానికి వెళ్ళాలి. ఆ లోపలి భాగంలోంచి మళ్ళీ ఉజ్జిగా ఎదురు వచ్చిన వారితో 4 చిటికలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. ఆ క్రమంలో ఎడమ వైపుకు వెళ్తూ బయటికి లోపలికి జరిగే క్రమంలో పైన ఉన్న స్తంభానికి కట్టిన తాళ్ళు జడను అల్లుకుంటున్నట్టు, మనము ఆడపిల్లలకి జడ వేస్తే ఎలాగా అల్లుతామో అలాగా అల్లుతున్నట్టు వస్తున్నాయి. ఇలా జరిగే క్రమంలో సగము స్తంభానికి వల్ల తాళ్ళు అల్లుకున్నాయండి. పాట అయిపోయేసరికి కూడా సగం స్తంభానికి వచ్చాయి. అక్కడ స్థలం సహకరించకపోవడం వల్ల సగం స్తంభానికే తాళ్ళు అల్లటం జరిగింది. స్తంభం చుట్టూ తాళ్లను జడను అల్లినట్లు ఈ కోపులో వేశారు కదండి. ఈ కోపులోనే మరియు ఆ అల్లిన జడను విప్పవలసి వస్తుంది. ఆ విప్పే క్రమంలో మళ్ళీ జట్టీలుగా ఎవరెవరైతే ఉద్దిగా వచ్చారో వాళ్ళు ఎదుటి వారిని అలాగే చిటికలు ఇస్తూ ఇప్పుడు కుడివైపు వెళ్లాల్సి వస్తుంది. ఆ కుడివైపు వెళ్ళే క్రమంలోనే పైన ఉన్న తాళ్ళు విడిపోతూ ఉంటాయి. ఎలాగైతే ఆ జడ వేశారో అలాగే విప్పుతూ మళ్ళీ రివర్స్ కుడివైపుకి వెళ్తారు ఉజ్జీలందరూ కూడా చిటికలు ఇస్తూ. ఆ విప్పే క్రమంలో తాళ్ళు మొత్తము విడిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పైకి ఎలా వెళ్ళిపోతున్నాయి. మొత్తము తాళ్ళు విడిపోయిన దాకా అలాగే వేశారు.
వెళ్తూ ఉండగా అలా జడ అనేది విడిపోతూ ఉంది. ఆ తర్వాత మ్యూజిక్ని కొంచెం ఫాస్ట్గా వేస్తూ ఉన్నప్పుడు పిల్లలు అద్భుతంగా వేశారు. ఆ మ్యూజిక్ ఎప్పుడైతే ఫాస్ట్గా వేస్తారో అప్పుడు పిల్లలు వేసే కోలాటం చాలా అద్భుతంగా అనిపించింది చూసే వాళ్ళకి. ఈ విధంగా అయితే శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అని పాట పూర్తవగానే తయ్యకు తద్దిమిత అని చెప్పగానే నాగేశ్వరరావు మాస్టర్ గారు తేనెల తేటల మాటలతో మన దేశ భాషనే పొగిడెదమా అని పాట వేశారు. తర్వాత చివరిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ కోపు సమాప్తం చేశారండి. అంతలో కరతాళ ధ్వనులు మారుమోగాయి స్టేడియం మొత్తం. అందరికీ నా వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. చూసిన వారందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.